ఒకవేళ పుష్ప ఫ్లాప్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాం? మీకు ఎలా వస్తున్నారు ఆ మాట? ఫ్లాప్ అనేది అండి ఒకవేళ అయితే 100% అవ్వదు. 100% చెప్తాను అవ్వదు. ఎందుకంటే ట్రైలర్ చూసారు కదా, వేరే లెవెల్ ఉంది. గేమ్ చేంజర్ ఇటు అలానే టక్కర్ కొడుతుంది పుష్పకి. చెప్పలేం కదా. ఒకటి ఈ మధ్య వచ్చే సినిమాలు అయితే మాత్రం పుష్పాని ఢీ కొట్టే సినిమాలు లేవు, ఢీ కొట్టలేవు, ఈక్వల్ కూడా రావు. మ్యూజిక్ డైరెక్టర్ని ఇట్లా చేంజ్ చేస్తారని టాక్ వచ్చింది. దాని గురించి అవన్నీ వేస్ట్ కదా. డిఎస్పీ గారు ఇచ్చారు మ్యూజిక్, సెకండ్ కూడా డిఎస్పీ గారు. పుష్ప సాంగ్ ఐటమ్ సాంగ్ వచ్చిందంట కదా, దెబ్బలు పడతాయి రావు. సూపర్ బాగుంది. అంటే లిటరలీ ఆడియన్స్కి కొంచెం లైట్గా ఎక్కుతారు సాంగ్. ఒకేసారి వినగానే సాంగ్ అయితే ఎక్కదు. దాని మీనింగ్ ఏంటన్నా? మీనింగ్ అంటే చాలా అర్థం చేసుకోవచ్చు మనం, చాలా మీనింగ్స్ ఉన్నాయి. అంటే దానికి ఒక లైన్ చెప్తే మేము అర్థం చేస్తాం ఆడియన్స్ మామూలుగా. నేను లైన్ అయితే ఏం చెప్పుకోలేను, చాలా ఉన్నాయి, మీకే వదిలేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగదు చెప్తాను. అంటే డైహార్డ్ ఫ్యాన్ అన్నారు కదా, దాని గురించి చెప్తే బాగుంటుంది మా ఆడియన్స్ ఇట్లా అర్థం డైహార్డ్ చేసుకుంటారు. ఫ్యాన్ అనేది నేను ఒకటే చెప్పగలను బ్రో. December 5th, 6th, December 5th నైట్ షోస్ వేస్తారు బ్రో. 6th మొత్తం ఫ్యాన్స్ అందరూ చూస్తారు. కానీ మాకు పొంగల్ అనేది వస్తుంది జనవరిలో, సంక్రాంతి. మాది ఆంధ్ర బ్రో, వైజాగ్లో వేరే లెవెల్ ఉంటుంది. వైజాగ్ ఆలోచన గురించి మన ఆంధ్రలో ఇట్లా రిలీజ్ అయ్యాలని టాక్ వచ్చింది. మరి దాని నుంచి ఏమి? 100 వస్తాయి బ్రో, 100 వస్తాయి. 24/7 అల్లోచన తొక్కేద్దాం, ఇంకేదో చేసేద్దాం అనే వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్పగలను, వాళ్ళందరికీ ఏం చేయలేరు, ఎవ్వరూ ఏం చేయలేరు. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొడతా ఉంటావు ఆంధ్రాలో? ఆంధ్రాలో మాత్రం ఇప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఒకవేళ ఇండియాలో ఓవరాల్గా నాకు తెలిసి 250-300 ఫస్ట్ డే. అడిగితే అడుగుతున్నా, నాకు చాలా అవుతుంది. ఐ మీన్ అది అల్లర్జున్ గారు December 6th వస్తున్నారు. 3 years అవుతుంది మాకు. ఫుల్ ఆకలి మీద ఉన్నాం. వేరే లెవెల్ ఉంటుంది అసలు. నా ఊహ కూడా నేను అందుకోలేను, అంత రచ్చ చేస్తాం. ఒకటి సంక్రాంతి అనేది పండగ, నాకు అది ఒక్క December 6th అనేదే నాకు పండుగ. ఎందుకంటే నా హీరో వస్తున్నాడు, 3 years అంతా స్క్రీన్ మీద నేను చూస్తున్నాను. వేరే లెవెల్ అండి, చాలా వెయిట్ చేస్తున్నా. ట్రోలింగ్స్ చేస్తారు గుండు అని, ఇంకా వేరే వేరే చేస్తారు కదా, శ్రీవాళ్ళు ఏంటది అనిపోతున్నాను దాని గురించి. ఒకటి బ్రో, నేను ఒకటే చెప్తాను మీకు. అల్లర్జున్ గారు ఇప్పుడు ఇట్లా ఉంటారు కదండి, ఆ గెటప్ వేసుకొని సెట్లోకి వచ్చి ఒక 6-7 years ఉంటారండి. 6-7 hours ఉంటారు సెట్లో ఆ గెటప్తో. ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నా నేను, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ని ఎవరిడైనా డ్యామ్ చేసి చెప్తున్నా నేను. మీరు చేయలేరు, చేసేవాడిని ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇప్పుడు మన హీరో, మన ఆంధ్ర హీరో, తెలుగు ఇండస్ట్రీని హైప్ చేస్తున్నాడు. ఇక్కడే తీసుకొచ్చారు. రాజమౌళి గారు ఎప్పుడో తీసుకొచ్చేసారు, కానీ పుష్పతో ఇంకా పెంచారండి. మొన్న ఎక్కడది పాట్నా చూసారు కదా, ఎలా ఉంది బ్రో పాట్నాలో? వర్షం అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంటారుగా వేస్ట్ గాళ్ళు, ఏమంటారు, ఇక్కడ పెట్టుకోలేక పాట్నాలో పెట్టుకున్నారు, ఏవేవో ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఒకటి చెప్తున్నా, ఈవెంట్స్ అనేవి పుష్ప రిలీజ్ తర్వాత ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతాయి. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్లు అని ఏవో జరుగుతాయి, అవన్నీ ఇక్కడే పెడతారు. అప్పుడు ఇంకా రచ్చ అవుతుంది. పాట్నా నుంచి కూడా ఇక్కడికి వస్తారు, అప్పుడు చూసుకుందాం. టికెట్స్ ఎంత కాస్ట్? నాకు తెలిసి 400-500 అని పెట్టుంటారు. మా ఫ్యాన్స్ అయితే 100% 1000 అయినా చూస్తాం. లేదు బ్రో, ఇప్పుడు పుష్ప కోసం లిటరల్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ డే కలెక్షన్ రావడం కోసం అప్పుడు సినిమా బాగుంటే రేట్స్ తక్కువ చేస్తారు. 1800 ఏం పెట్టుకోలేదు, 400-500 అని చెప్పి పెట్టుకోలేదు. ఇప్పుడు నార్మల్ మూవీలకు కూడా రేట్లు పెంచారు, ఇంతకు ముందు పెంచారు. ఆ మూవీలు నేను చెప్పలేను, చెప్పను కూడా, పెంచారు. నేను ఒకటే చెప్తున్నా, పుష్ప రిలీజ్ రోజు ఎవరైనా నేను ఆపేస్తాను, తొక్కేస్తాను అనే వాళ్ళకి చెప్తున్నా, ఏం పీకలేదు, ఏమీ పీకలేదు. బాగుంది. అది జనాలకి ఏంటంటే ఆడియన్స్కి లైట్గా ఎక్కుతుంది.
సాంగ్ అయితే ఫస్ట్ పార్ట్ 1లో కూడా ఊకండవ మామ అనేది ఎప్పటికి ఎక్కలేదు స్టార్టింగ్. తర్వాత అలా అలా స్లో డౌన్గా ఎక్కింది. ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది. మరి చాలా మంది ఫ్యాన్స్ అంటారు కదా, ఓ అంటే మామ అదే సాంగ్ బాగుంది, కిస్ కిస్ కానీ కానీ టాక్ అట్లా ఏం లేదు. ఫస్ట్ అది పార్ట్ 1లో ఉంది కనుక అది అయిపోయితే సాంగ్ అట్లా అవుతుంది. ఇది కూడా థియేటర్లో రిలీజ్ అయ్యాక సాంగ్ చూసాకే మనకు అర్థమవుతుంది. మీకే చెప్తున్నా, మీరు ఆపలేరు, చిటికే చెప్తున్నా, సినిమా వస్తే వేరే లెవెల్ ఉంటుంది. December 6న రచ్చ చేస్తాం. అయితే రస్తాను కన్ఫామ్ ఏమవుతుందా అనేసి ఒక క్యూరియాసిటీ బాగా మాకు అయితే బాగుంది. చూడాలనేసి మేము ఫస్ట్ రిలీజ్కి వెళ్ళాలనుకుంటున్నాం. అయితే ట్రైలర్ కూడా మన శ్రీవల్లి పుష్పరాజ్ ఇద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అది చూడాలి, ఆన్ స్క్రీన్ పైన చూడాలి. అంటే పార్ట్ 1 చూసారు కదా, సో ఎట్లా అనిపించింది మీకు అందులో? బాగుంది వాళ్ళ కాంబినేషన్ కానీ ఆ జోడీ అనేది బాగుంది చూడడానికి. అయితే పార్ట్ 1లో వాళ్ళిద్దరికి సమంత జోడీ అయింది కదా, సో ఇప్పుడు ఆ ప్లేస్లో శ్రీలని తీసుకొచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటారు? అది చూడాలి యాక్చువల్గా, ఎందుకంటే ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత మనం చెప్పగలం ఏదైనా. ఇప్పటికైతే జోడీ బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే కథ ప్రకారం చూసుకుంటే పార్ట్ 1లో నేషనల్ అవార్డు కొట్టేశాడు కదా, పార్ట్ 2కి గాను ఎట్లాంటి అంటే ఇంకే అవార్డులు రావచ్చు? అవార్డు గురించి అంత క్లియర్ లేదు, సో మంచిగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే కొంతమంది అల్లు అర్జున్ గురించి నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. అలాంటి ట్రోలర్స్కి ఏం చెప్తారు మీరు? నెగటివిటీ అనేది ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మా పరంగా అయితే అల్లు అర్జున్ అయితే బెస్ట్ యాక్టర్. అయితే కెరీర్ స్టార్టింగ్ గంగోత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన హార్డ్ వర్క్ కానీ ఆయన ట్రావెల్ అంతా చూస్తే మీరు ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆయన డెడికేషన్ అనేది కొంచెం ఇంప్రెసివ్ గానే ఉంటుంది. ఎందుకంటే గంగోత్రిలో చాలా ట్రోల్స్కి గురయ్యాడు. గంగోత్రి నుంచి ఇప్పటి వరకు అంటే చాలా చేంజెస్ చేసుకుని ఇప్పుడు నేషనల్ స్టార్గా ఎదిగి మన అవార్డు కూడా తీసుకున్నాడు కదా. అదే కొంతమంది సినిమాని కొన్ని చోట్ల ఆపేస్తాం అంటున్నారు, అసలు ఆగుతుంది అంటారా? ఆగుతుందా అనేది అది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా ఏపీ గవర్నమెంట్ పైన అలా ఇలా అనేసి. సో చూడాలి ఏం చేస్తుందని. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుంది, మ్యాక్సిమం దానిపైన పర్సనల్గా తీసుకోకుండా ఆ సినిమాటిక్లో తీసుకొని దాన్ని రిలీజ్ చేయడం కొంచెం బెటర్ ఉంటుందని. ఓకే అండి.